అమరావతిలో కృష్ణానది మీదుగా నిర్మించే వంతెనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ముఖ్యమంత్రి కసరత్తు ముమ్మరం చేశారు. తెలుగు సంస్కృతి ఇమిడి ఉండే ఐకానిక్ వంతెనల నిర్మాణంపై ఆయన దృష్టి సారించారు. ప్రాథమికంగా సిద్ధం చేసిన 6 రకాల వంతెనలపై పవర్ పాయింట్ ప్రదర్శన వీక్షించిన చంద్రబాబు తదుపరి సిఆర్డీఏ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అన్నింటికంటే భిన్నంగా ఉండాలి, అందరినీ ఆకట్టుకోవాలి. కృష్ణానది మీదుగా నిర్మించే వంతెనల విషయంలో చంద్రబాబు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన దిగ్గజ వంతెనలకు దీటుగా ఉండడం సహా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంస్కృతి, నాగరికత ఉట్టిపడేలా వంతెనల నిర్మాణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన, ఎగువన కృష్ణానది మీదుగా ఒక్కో భారీ దిగ్గజ వంతెన నిర్మించాల్సి ఉంది. ఇవి ప్రజా అవసరాలు తీర్చడంతో సహా పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఉండేలా రూపకల్పన జరపాలని చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన రహదారులు, భవనాల శాఖ సమీక్షలో 6 రకాల డిజైన్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రదర్శనలను వీక్షించారు. నెమలిపించం ఆకృతితో రూపొందించిన వంతెన అందరినీ ఆకట్టుకుంటోంది. కేబుళ్లతో కూడిన దీని గరిష్ట ఎత్తు 120 మీటర్లు కాగా పొడవు 320 మీటర్లు. పర్యాటకుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసేలా దీనిని రూపొందించారు. రెండో వంతెన కాళీయ మర్దనం చేస్తున్న కృష్ణుడి రూపంలో ఉంటుంది. 75 మీటర్ల ఎత్తులో ఉండే ఈ వంతెన పొడవు 160 మీటర్లు. మూడో రకం వంతెన భూమిని దున్నటానికి రైతులు వాడే నాగలి ఆకృతిలో ఉండేలా రూపొందించారు. దీనికి ఒకవైపు మాత్రమే కేబుళ్లు ఉంటాయి. దీని ఎత్తు 70 మీటర్లు, పొడవు 160 మీటర్లు. నాలుగోది హైబ్రిడ్ సస్పెన్షన్తో కూడిన వేలాడే తీగల వంతెన. 2 రహదారి మార్గాలకు కలిపి ఒకే పైలాన్ ఉంటుంది. దీని ఎత్తు 120 మీటర్లు కాగా వెడల్పు 180 మీటర్లు. ఐదవది అమెరికాలోని టెక్సాస్లో మార్గరెట్ హంట్ హిల్ బ్రిడ్జి తరహాలో తిరగబడిన ఆంగ్ల అక్షరం యు ఆకృతితో ఉండేలా డిజైన్ చేశారు. కేబుళ్లతో కూడిన దీని పొడవు 360 మీటర్లు కాగా ఎత్తు 120 మీటర్లు. ఆరవది సిమెట్రికల్ ఆర్క్తో కూడిన వంపుల వంతెన. వేర్వేరు పొడవులతో కూడిన ప్రతి వంపు వేర్వేరు రూపాలలో ఉంటుంది. దీని పొడవు 120 మీటర్లు కాగా ఎత్తు 45 మీటర్లు. కృష్ణానదిపై 2 వంతెనలలో ఒకటి ప్రకాశం బ్యారేజీకి ఎగువన 3 కిలోమీటర్ల దూరంలో దిగువన 4.6 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్నారు. భూకంపాలను సైతం తట్టుకునేలా వీటిని నిర్మాణం చేయనున్నారు.